కోర్టు రూమ్ డ్రామాలకు, నిజం కోసం జరిగే పోరాటాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఒక మంచి కేసు, దానికి సంబంధించిన ట్విస్టులు, లాజికల్ ఇన్వెస్టిగేషన్, చివర్లో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ ఇవన్నీ సరిగా కుదిరితే అలాంటి కథలు ప్రేక్షకులని చివరి నిమిషం వరకు కట్టిపడేస్తాయి. అలాంటి కోర్ట్ రూమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్. సీనియర్ హీరో శ్రీకాంత్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ నిజంగానే చూడదగిందా? శ్రీకాంత్ గారు కంబ్యాక్ ఇది సరైన ప్రాజెక్ట్ అయ్యిందా? కథ ఎంత ఆసక్తికరంగా ఉంది? ప్రేక్షకులని చివరి వరకు ఎంగేజ్ చేస్తుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా కథ వచ్చేసి పరశురామ్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన లాయర్. చట్టంలోని ప్రతి సెక్షన్ పై అద్భుతమైన అవగాహన ఉంటుంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కోర్టులో కేసులు వాదించడం పూర్తిగా మానేస్తాడు. కోర్టు బయట నోటరీలు రాస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇదే సమయంలో వేద అనే యువ లాయర్ అతని వద్ద జూనియర్ గా చేరుతుంది. పరశురాం లాంటి ప్రతిభావంతుడైన వ్యక్తి కోర్టుకు ఎందుకు రావడం లేదనే ప్రశ్న ఆమెను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అదే సమయంలో నారాయణ అనే వ్యక్తి తన కూతురు సమీర కనిపించడం లేదని పోలీసులకు, లాయర్లకు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆ బాధతో కోర్టు ఎదుట ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన పరశురాం మనసును కదిలిస్తుంది. మరోవైపు తన కొడుకు తనను ఒక ఫెయిల్యూర్ లాయర్ గా చూడడం కూడా అతడిలో మార్పు తీసుకొస్తుంది. చివరకు నారాయణ కూతురికి న్యాయం చేయాలని నిర్ణయించుకొని ఎన్నాళ్ళుగానో దూరమైన కోర్టులోకి మళ్లీ అడుగు పెడతాడు. ఆ తర్వాత మొదలైన ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో సంచలన నిజాలు బయటపడతాయి. అసలు సమీరాను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమె ఇంకా బతికే ఉందా? పరశురాం ఎదురుగా నిలిచిన స్టార్ లాయర్ విశ్వనాథన్ ను ఎలా ఎదుర్కొన్నాడు? చివరి వరకు నిజం గెలిచిందా లేదా అనేదే ఈ సిరీస్ మొత్తం చూసి తెలుసుకోవాల్సింది. ఈ సిరీస్ ఒక విశ్లేషణ. దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఎంచుకున్న మంచి కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హీరో ఓ స్టార్ లాయర్ కాదు, ఒక పవర్ఫుల్ వ్యక్తి కాదు, ఒక సాధారణ నోటరీ లాయర్. నిజం కోసం పోరాడే ధైర్యం మాత్రం ఉంటుంది. ఈ పాయింట్ తోనే కథ ప్రారంభం అవుతుంది. సిరీస్ మొదటి ఎపిసోడ్ లో పాత్రలను పరిచయం చేయడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ నారాయణ ఆత్మహత్య తర్వాత కథ ఒక్కసారిగా వేగం అందుకుంటుంది. అక్కడి నుంచి ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త క్లూ బయటపడుతూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా కోర్ట్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. పెద్దగా అరుపులు, హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా కోర్టులో నిజంగా వాదనలు ఎలా జరుగుతున్నాయో అలానే చూపించే ప్రయత్నం చేశారు. అందుకే ఈ సిరీస్ కి ఒక ప్రత్యేకమైన ఫీల్ ని ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ భాగం కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి ఆధారం కథను ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది. ఎక్కడ అనవసరమైన ట్రాకులు పెట్టకుండా కథను సూటిగా నడిపించారు. అయితే కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పరశురాం కోర్టుకు దూరంగా ఉండడానికి చూపించిన కారణం మరింత బలంగా ఉంటే ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. ప్రతినాయకుడి పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా రాసి ఉంటే కోర్టు పోరు మరింత ఉత్కంఠంగా ఉండేది. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ట్విస్టులు ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. అయినప్పటికీ దర్శకుడు కథను చెప్పిన విధానం మాత్రం చాలా వరకు ఆసక్తి తగ్గదు. ఇక నటీనటుల ప్రదర్శన గనుక చూసుకుంటే సీనియర్ హీరో శ్రీకాంత్ గారు ఈ సిరీస్ కు ప్రధాన బలం. చాలా రోజుల తర్వాత ఒక మెచ్యూర్ సెటిల్డ్ పాత్రలో ఆయన నటించారు. ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా తన అనుభవంతో పాత్రను చాలా సహజంగా చేశారు. ముఖ్యంగా కోర్టులో వాదించే సన్నివేశాలు, ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. అనన్య శర్మ జూనియర్ లాయర్ వేద పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర కేవలం హీరోతో పాటు నడిచే పాత్రలా కాకుండా కథలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా ఆమె మంచి నటన కనబరిచింది. ముఖేష్ ఋషి ప్రత్యర్థి లాయర్ విశ్వనాథ్ పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. అయితే ఆయన పాత్రకు ఇంకాస్త బలం ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. స్నేహల్ కమత్, జెమిని సురేష్, సమీర్ తో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ ని చూసుకుంటే దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ రైటర్ గా కూడా మంచి ప్రతిభ కనబర్చారు. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించకుండా కథను రియలిస్టిక్ గా నడిపించారు. అరుణ్ చెల్లువేరు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోర్ట్ సీన్స్ కు మంచి ఇంటెన్సిటీ తీసుకొచ్చింది. ముఖ్యంగా సస్పెన్స్ సన్నివేశాలలో సంగీతం బాగా పనిచేసింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. 7 ఎపిసోడ్లు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఎక్కువ లాగు అనిపించదు. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా న్యాచురల్ గా చేశారు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసి శ్రీకాంత్ గారి అద్భుతమైన నటన, రియలిస్టిక్ కోర్ట్ రూమ్ సన్నివేశాలు, ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్,
క్రిస్పీ స్క్రీన్ ప్లే. మైనస్ పాయింట్లు చూసుకుంటే హీరో బ్యాక్ స్టోరీ మరింత బలంగా ఉండాల్సింది. విలన్ పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దీనికి పెద్ద మైనస్. క్లైమాక్స్ కొంతవరకు ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. మొత్తం మీద అబ్జెక్షన్ మైలార్ కమర్షియల్ మసాలా, అనవసరమైన ఫైట్లు, హీరో ఎలివేషన్స్ లేకుండానే ఆకట్టుకున్న ఒక డీసెంట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్. రియలిస్టిక్ లీగల్ డ్రామాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ మంచి చాయిస్. శ్రీకాంత్ గారి నటన కోసం మాత్రమే ఆయన ఒక్కసారి తప్పక చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.